ఎప్పుడు వెళ్తున్నారు మరి పిఠాపురం? ఆయనే రావాలి మాకు, ఆయనే రావాలి. ఆయనే రావాలి. ఇప్పటం గ్రామానికి ఆయనే రావాలని లోకేష్ గారు ఆయన కలిసి వస్తే మాకు దానికి మించిన ఆనందం లేదు. మాకు అదే 10 కోట్లు. కానీ చంద్రబాబు గారు జగన్ అన్న చేసిన అన్యాయానికి చంద్రబాబు గారు నిలపాలని కోరుకుంటున్నాము. పునాది తీశాడు, ఆ పునాది మళ్ళీ చంద్రబాబు గారు వేయాలని కోరుకుంటూ మేమందరం ఆయనకే ఓటేసామని మీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఉండే అభిమానం అసలు మీకు చెప్పంది కాదు. ఇప్పటం గ్రామానికి ఇవాళ అదిగో ఆయన గురించే ఒక మా మరదలు మొక్కుని ఇవాళ 101 కాయ 108 కాయలు కొట్టింది రాముల వారికి. కాబట్టి అంత అభిమానం ఉంది ఇప్పటంలో, అది చెప్పాల్సిందేం కాదు. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వచ్చి మా ఊర్లో వస్తే మాకు మమ్మల్ని చేసిన అన్యాయం చేసిన వాళ్ళకి తల కొట్టినట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంక అంతకన్నా ఏమీ లేదు. అది మరి వెంట్రుకు కూడా పీకలేరు జగన్ గారిది అని చెప్పారు, మీరేం మాట్లాడతారమ్మా? మరి ఆయన పీకాలు ఇప్పుడే కావచ్చి ఆయన బూట్లు కదా తుడుతాడు అన్నాడు కదా. ఆయన పేరేంది మైండ్లో ఇప్పుడు రాదు. ఆయన బూట్లు దుడుతూ ఆయన పదవి చేసిన అన్నాళ్ళు ఆయన బూట్లు దుడుతూ ఆయన సేవ చేస్తా అన్నాడుగా. ఏమాత్రం దుడుతాడో చూద్దాము. కానీ నిన్నేగా అయింది ప్రమాణ స్వీకారాలు, ఇక చూసుకుంటారు వాళ్ళే. గేట్ దరిదాపుల్లో కూడా రానియనన్నారు. మరి ఇవాళ వాళ్ళు గేట్ కాడ ఉండి అయ్యా బాబు అని భిక్షం అడుక్కోవాలి. ఇక అయ్యా బాబు అని భిక్షం అడుక్కుంటే కానీ ఆయన భిక్షానికి అరుకులు గారు అనమాట. ఆ భిక్షం కూడా ఎత్తాడో లేదో తెలియదు. వాళ్ళు చేసిన అన్యాయానికి మమ్మల్ని చేసిన అన్యాయానికి మేము కోరుకునేది ఒక్కటే, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఇప్పటం గ్రామం వస్తే మాకు ఇక మమ్మల్ని చేసిన అన్యాయానికి మాకు ఎట్ట నిలబడాలో అట్ట నిలబడతామని మేము కోరుకుంటున్నాం. అది ఒక్కటే, ఇంకేం లేదు. అది